ద్వీపకల్ప నదీ వ్యవస్థ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టులు. నీటిపారుదల ప్రాజెక్టులు. మళ్ళీ ఒక్కొక్కటి చదువుకుంటూ వద్దాం. ఇందులో మనకి ఇంపార్టెన్స్ ప్రకారం చదువుతాం. ఇందులో ఫస్ట్ మనం తూర్పు ప్రవహించిన నదులు తీసుకుందాం. ఈస్ట్ ఫ్లో. అందులో ఫస్ట్ వన్ గోదావరి తీసుకోండి. ఫస్ట్ వన్ ఏంటి? గోదావరి. మీకు గోదావరి నది అన్నప్పుడు ప్రాజెక్టుల పరంగా మీరు తీసుకుంటే ఇదిగోండి, ఇలా మనం స్టేట్స్ తీసుకున్నాం అనుకోండి. మళ్ళీ ఒకసారి స్టేట్స్ ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర ఒకటి, తెలంగాణ ఒకటి, ఏపీ. ఈ మూడు మనకి ఇంపార్టెంట్. నదిని మనం ఇలా తీసుకుంటే ఏమ్మా, ఇప్పుడు మహారాష్ట్ర తీసుకున్నాం అనుకోండి. ఈ మహారాష్ట్ర తీసుకున్నప్పుడు మహారాష్ట్రలో మీకు గోదావరి నది మీద కనపడే ప్రముఖ ఆనకట్ట జయక్వాడి. పోయినసారి ఈ ప్రశ్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులో వచ్చింది. ఏంటి? జయక్వాడి ఆనకట్ట ఏ నది మీద ఉందని అడిగాడు. జయక్వాడి ఆనకట్ట ఏ నది? గోదావరి. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. ఓకే, జాగ్రత్తగా మీరు చూడాలి. ఈ జయక్వాడి ఆనకట్టని మరొక పేరుతో పిలుస్తారు. ఆ పేరు ఏంటి సార్ అంటే పైథాన్. ఏమని పిలుస్తారు? పైథాన్ ఆనకట్ట అని పిలుస్తారు. యాక్చువల్గా పోయినసారి ప్రశ్న వచ్చింది, ఇలానే వచ్చింది. వాడు జైక్వాడి అడగల, వేర్ ఈజ్ పైథాన్ రిజర్వాయర్, పైథాన్ ప్రాజెక్ట్ అన్నాడు. దీన్ని తెలుగులో చూసేది కొండ చిలువ అని రాసుకునేవు. కొండ చిలువ కాదు ఇది, పైథాన్ కాదు. యాక్చువల్గా పైఠాన్. పైఠాన్ విన్నారు ఈ పేరు ఎప్పుడైనా? పైఠాన్. శాతవాహనుల రాజధాని ఏంటండి? తొలి రాజధాని ప్రతిష్టానపురం. ప్రతిష్టానపురాన్నే మనం షార్ట్కట్లో ఏమంటాం? పైఠాన్ అంటాం. ప్రతిష్టానపురము. ఈ ప్రతిష్టానపురమే పైఠాన్. ఈ రోజున మహారాష్ట్ర ప్రాంతంలో ప్రముఖ చిత్రకళ పైఠాన్. మహారాష్ట్ర ప్రాంతంలో ప్రముఖ హెరిటేజ్ అన్నప్పుడు మనం పైఠాన్ గురించి చెప్తాం. పైఠాన్. పైఠాన్ అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? గోదావరి మీద ఉన్నటువంటి జైక్వాడి ఆనకట్టకు ఉన్నటువంటి మారు పేరు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గోదావరి నది మీద గమనించాలి అభ్యర్థులు. గోదావరి నది మీద అతిపెద్ద ఆనకట్ట ఇదే. అతిపెద్ద ఆనకట్ట ఏమొస్తుంది మనకి? జైక్వాడి వస్తుంది. మీరు ఎగ్జామ్ రాసినాక అర్థమైంది నేను చెప్పిన ఏరియాస్ ఎంత క్రూషియల్ ఏరియాస్ అనేది. మీకు ఇప్పుడు తెలియదా అంటే కొంతమందికి తెలియదు. ఆ తెలియని వాళ్ళు ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ పులిహోర కలుపుతూ ఉన్నారు. ప్రశాంతంగా చదువుకోండి. ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు మాకు ఐడియా ఉంది, చెప్తూనే ఉన్నాం. ఇక కామెంట్ల ప్రకారం క్లాసులు చెప్పాలంటే కుదరదు. ఓకేనా? ప్రతిదీ అంటే కష్టం అవుతుంది కదమ్మా. మీరు కట్టింది ఎంత? 2000. అసలు నేను ఐకాన్ ఇండియా ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అసలు
రూ. 2,000 క్లాస్ ఏందో నాకు అర్థం కావట్లా. వస్తుందా 2,000 క్లాసు? ఓకే, కాబట్టి ఆ గౌరవం మీరు కొద్దిగా కాపాడుకోండి. మంచిగానే జరుగుతున్నాయి క్లాసెస్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ నేను క్లాస్ ఎక్కడి నుంచి చెప్పొస్తున్నాను అనుకుంటున్నారు? మార్నింగ్ 6 to 8 షైన్ ఇండియాలో చెప్పి ఇటు వస్తున్నా. మీకు మంచి ఫ్యాకల్టీని వీళ్ళు అవైల్ చేశారు. మీరు దాన్ని కూడా కొలాప్స్ చేసుకోమాకండి. ప్రశాంతంగా క్లాసులు వినండి. మీకు అసలు ఇప్పుడు అశోనగర్ వస్తే మీకు నిలబెట్టి మీ దగ్గర 25,000 వసూలు చేస్తారు. మీ ప్లస్ పాయింట్ మంచిగా క్లాసులు జరుగుతుంది. కాబట్టి సైలెంట్గా వినండి, మంచిగానే ఉంటుంది. ఆఫ్లైన్లో ఒక రకంగా, ఆన్లైన్లో ఒక రకంగా ఎగరగొట్టాలి అట్లాంటివి ఏమి ఉండవు. ఓకే, నెక్స్ట్ అమ్మ, ఆ తర్వాత మనం మరొక రాష్ట్రం తీసుకుందాం. మరొక రాష్ట్రం ఏంటి సార్ అంటే, సేమ్ గోదావరిని తీసుకోండి. ఇలా పోతూ ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కదా. ఇప్పుడు మనం మన తెలంగాణ ప్రాంతం తీసుకుందాం. ఇదిగోండి ఈ రాష్ట్రం. ఒకసారి తెలంగాణ ప్రాంతం తీసుకుంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో గోదావరిని మీరు చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. 33 జిల్లాలు కాకుండా ఈ 10 జిల్లాలు తెలంగాణ ఉంది కదా, అది తీసుకోండి. ఎందుకంటే ప్రాజెక్టులు దాని ప్రకారం ఉన్నాయి. స్టార్టింగ్లో ఏంటవి? ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ ద లాస్ట్ వన్ ఖమ్మం. ఇప్పుడు మీరు గోదావరిని ఇలా చూపిస్తే ఏమ్మా, ఈ నిజామాబాద్లో కనిపించే ప్రముఖ ఆనకట్ట పేరే ఇదిగోండి. ఈ ఆనకట్ట కానీ మనం తీసుకుంటే దీని పేరు SRSP, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. యాక్చువల్గా 2014లో మన తెలంగాణ ఏర్పడింది, కానీ 2014కి 10 ఏళ్లకు ముందు 2004లో వైఎస్ఆర్ జలయజ్ఞం ప్రకటించాడు. 2004 మేలో ఈ జలయజ్ఞం ప్రకటించినప్పుడు ఈ ఆదిలాబాద్, కరీంనగర్లో, మెయిన్ కరీంనగర్ ప్రాంతంలో 2 డ్యాములు ప్రస్తావన చేశారు. ఒకటి ఇచ్చంపల్లి, రెండవది ఎల్లంపల్లి. ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి. అలానే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ విషయానికి వచ్చేటప్పటికి, ఇక్కడ మనం వరంగల్ తీసుకున్నాం అనుకోండి. ఈ ప్రాంతం, ఈ వరంగల్ ప్రాంతంలో ప్రకటించింది ఏంటి సార్ అంటే దుమ్ముగూడెం. ఇక్కడ దుమ్ముగూడెం అంటున్నా, దేవాదుల. ఏంటది? దేవాదుల. అదే మీకు ఖమ్మంకి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రకటించింది ఏంటి సార్ అంటే దుమ్ముగూడెం. యాక్చువల్గా జలయజ్ఞం అనే పథకంలో భాగంగా ఇన్ని ప్రకటించడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టా అంటే ఇదొక్కటి మాత్రం వాళ్ళు ప్రకటించడానికి ముందే ఉంది. మనకిది గుర్తుపెట్టుకో, ఇప్పటిది కాదు. దీన్నే చాలామంది పోచంపాడు ఏమంటారు? పోచంపాడు ఆనకట్టగా పిలుస్తారు. మీకు తెలిసిందే. ఈ పోచంపాడు కాకుండా మిగతా మనం తీసుకున్నప్పుడు కరీంనగర్ ఏరియాలో ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి 2 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. కరీంనగర్ ఏరియాలో ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి. వరంగల్ దేవాదుల, దీన్ని ఏమంటాం? చొక్కారావు దేవాదుల అంటాం. అని ఖమ్మం ఏమంటే దుమ్ముగూడెం అంటాం. కానీ ఇప్పుడు అవి కనిపించడంలా, అది ఏంటది మళ్ళీ చూద్దాం. కానీ ఇక్కడ నిజామాబాద్ వచ్చేటప్పటికి ఏంటది? పోచంపాడు, శ్రీరామ్ సాగర్ ఆనకట్ట.